గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి, ఈ కన్యా రాశి వారికి 14 ఆదాయము 2 ఖర్చు. చాలా బాగుందండోయ్. 12 మిగులుతున్నాయి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి. తర్వాత 6 పూజ్యము 6 అవమానం. పూజ్యం అవమానం కరెక్ట్ సరిగానే ఉంది, కానీ 14 ఆదాయము 2 మాత్రమే వ్యయం ఖర్చు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతూ ఉంటుంది. నూతనమైన ఆదాయ వనరులు, ఆదాయ మార్గాలు దొరుకుతాయి. అందులో సఫలీకృతులు కూడా అవుతుంటారు. ధనము నిల్వలు పెరుగుతాయి, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది. కానీ దాంతోపాటు గర్వం కూడా పెరుగుతుంది. గర్వాన్ని రానియకండి, అహంకారాన్ని గర్వాన్ని దగ్గరికి రానియకండి. స్థిరాస్తులు చరాస్తులు కూడా పెరిగేటువంటి ఒక అవకాశం ఉంది ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం. కుటుంబ సభ్యుల మధ్యన ఏమైనా ఇంతకుముందు ఏమైనా కుటుంబ సభ్యుల మధ్యన మనస్పర్ధలు ఉంటే, అంటే భార్యాభర్తల మధ్యన కావచ్చు, సహోదరులతో కావచ్చు, సహోదరులతో, అక్కలతో, చెల్లెళ్ళతో కానీ, అన్నదమ్ములతో కానీ, ఇతర తల్లిదండ్రులతో కానీ, ఇవంతా కుటుంబ సభ్యులు. ఈ కుటుంబ సభ్యుల మధ్యన ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్టయితే అవి తొలగిపోయేటువంటి ఒక ఆస్కారం ఏర్పడి అందరూ ఏకంగా ఉండబడే ఒక ఆస్కారం ఉంది. సంఘములో గౌరవ ప్రతిష్టలు పెరిగేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. దీర్ఘకాల సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే, ఇంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఏమైనా కనుక ఉన్నట్టయితే ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరము అవి సఫలీకృతమయ్యేటువంటి ఒక మార్గం ఉంది, పరిష్కారం అయ్యేటువంటి ఒక మార్గం కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే 7వ స్థానంలో, 7వ స్థానంలో షడ్గ్రహ కూటమి. మీకు కోర్టు సమస్యలు, తీర్పులు మీకు అనుకూలంగానే వస్తాయి, కానీ కొద్దిగా ఆలస్యం కావడానికి, లేనిపోని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఇక ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శించడము, తీర్థయాత్రలు చేయడం అనేటువంటి జరుగుతోంది. ఉద్యోగాలకు ప్రమోషన్లు రావడానికి కూడా ఆస్కారం ఉంది ఈ సంవత్సరం. ఉద్యోగంలో కొన్ని చిక్కులు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు. చిక్కులు ఏర్పడ్డప్పటికైనా కానీ సమస్యలు పరిష్కారమై ప్రమోషన్లతో స్థానచలము, ఇతర వెళ్ళడము, ఇతర స్థానానికి వెళ్ళడము అనేటువంటిది జరుగుతుంది. ఇక విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో శ్రద్ధగా వహిస్తే, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, నేను నెగిటివ్ ఆలోచనలు లేకుండా పాజిటివ్ ఆలోచనలతో, దీన్ని ఆత్మవిశ్వాసం అంటారు. పాజిటివ్ ఆలోచనలతో శ్రద్ధ వహించి కనుక చదివినట్టయితే విజయాలు సాధిస్తారు విద్యార్థులు. నేను చదువుతానే లేదా అనేటువంటి ఒక విషయంతో కనుకగా కాన్ఫిడెన్స్తో ఉండకండి, చదవండి. ఎంత కష్టపడి మీరు చదివితే అంత విజయాన్ని మీరు పొందగలుగుతారు. ఉద్యోగస్తులు అధికారులతో కలిసి మెలిసి ఉంటారు. కొత్త ఏవో కనుక్కోవడానికి విద్యార్థులకు ఆస్కారం ఉంది. ఇతరైతే ఎవరైతే సాఫ్ట్వేర్లు ఉన్నారో, సైన్సిస్టులు ఉన్నారో, ఈ మా కన్యా రాశి వారు కొత్త విషయాలను కనుక్కోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు విజయాలు కలుగుతాయి. గుర్తింపు రావడానికి చాలా కొద్దిగా మంచి అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి కూడా చాలా ఉంటుంది. ఇకపోతే ఆరోగ్య విషయంలో అందరూ 12 రాసుల వారు జాగ్రత్తగానే ఉండాలి. 7వ స్థానంలో షడ్గ్రహ, కన్యా రాశికి 7వ స్థానంలో షడ్గ్రహ కూటమి రావడం వల్ల కొత్త వైరస్లు వచ్చి బాధ పెట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని తగు జాగ్రత్తగా ఉండండి. మీ బంధుమిత్రులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీకు సహాయంగా అన్ని రకాలుగా సహకారిగా ఉంటారు. దైవారాధనతో, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకెయ్యాలి. నాకేంటిలే, నాకు అన్నీ ఉన్నాయనే ఆలోచనలో ఉండొద్దు. ఏమీ లేదు, ఆ భగవంతుడే నాకు అన్నీ ఇవ్వాలి అని చెప్పి భగవద్ ఆరాధన చాలా చేసుకున్నట్టయితే మీకు అన్ని విధంగా క్షేమం కలగడానికి ఆస్కారం ఉంది కన్యా రాశి వారికి. ఎందుకంటే ఈ సంవత్సరము ఏ రాశి చూసుకున్నా కానీ ఆ రాశి వారికి ఏదో రకమైన ప్రాబ్లమ్స్ రావడానికి అధికారం ఉంది. కాబట్టి చాలా తగు జాగ్రత్తగా ఉండాలి. దైవారాధనతో అడుగు ముందుకెయ్యాలి. ఈ సంవత్సరము మీరు అంటే కన్యా రాశి వారు గణపతి స్తోత్రము,
దుర్గా స్తోత్రము 2 కలిపి పారాయణం చేయండి. ముందు గణపతి స్తోత్రము, తర్వాత దుర్గా స్తోత్రము. ఈ 2 కలిపి గనక పారాయణం చేసినట్టయితే మీకు భగవంతుడు అన్ని విధాలుగా మంచి చేసి మీకు శుభాన్ని కలుగజేస్తాడు. ఇది శుభం.